ఈ వీడియో వల్ల హర్ట్ అయిన ప్రతి ఒక్కరిది లవ్ కాదు, లస్ట్ మాత్రమే. ఎందుకంటే లవ్ గురించి నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడాను, గమనించగలరు. అసలు ఒక్కడికైనా క్లారిటీ ఉందా? అసలు వ్యాలంటైన్స్ డే ఎందుకు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అని? ఏంటి లవ్ డేనా? చెప్పు తెగేలా కొడతా ఒక్కొక్కరిని. లవ్ అంటే మీనింగ్ తెలిసిన ఎవ్వడు ఈ లవ్ డే ని సెలబ్రేట్ చేసుకోడు. సారీ, లస్ట్ డే ని సెలబ్రేట్ చేసుకోడు. అసలు మీలో ఒక్కడికైనా లవ్ మీనింగ్ తెలుసారా? ఒక్కడికైనా లవ్ డే అంట, లవ్ డే. లవ్ డే కాదు. లవ్ గురించి తెలుసుకోండి ఫస్ట్. లవ్ అంటే పార్వతి పరమేశ్వరుల్లా పేషెన్స్ ఉండాలి, సీతారాముడిలా నమ్మకం ఉండాలి, రాధను కృష్ణుడిలా, కృష్ణుడిని రాధలా అర్థం చేసుకోవాలి. ఈ మూడింటిలో ఇప్పుడున్న జనరేషన్ కి ఏ ఒక్కటి లేదు. అందుకే మీది లవ్ కాదు, లస్ట్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి. మీ ఇద్దరికి లస్ట్ ఫీలింగ్ ఉంటే ఐ డోంట్ కేర్, అసలు నాకు దాంతో ప్రాబ్లమ్ ఏ లేదు. బట్ మీ ఇద్దరి మధ్య లవ్ అనే పేరు తీసి దాని పేరు ఖరాబ్ చేయకండి. ఎదవల్లారా, దద్దమ్మల్లారా. ఇప్పుడున్న మూఢనమ్మకాలని సెట్ చేయాలంటేనే చాలా టైం పడుతుంది. లేని ట్రెడిషన్ ని తీసుకొచ్చి ఉన్న రోజంతా అంటించుకుంటున్నారు మీరు. అసలు ఈ వ్యాలంటైన్స్ డే ఎందుకో ఎవరికైనా తెలుసా? అది సచ్చినోడి దినం రా, దినం. జన్మదినం కాదు, సచ్చిన దినం. మీ బతుకులు. వాడు నీ దేశం కోసం ఏం పీకలే, నీ ఊరు కోసం కూడా ఏం పీకలే, నీ ఫ్యామిలీ కోసం కూడా ఏం పీకలే, ఎట్ లాస్ట్ నీ కోసం కూడా ఏం పీకలే. సిగ్గుండాలి. వాడి పేరు తలుచుకుంటూ జపాలు చేస్తున్నారు. చూడండి, ఈయన మీ ఫౌండర్ ఆఫ్ లస్ట్ డే. ఈయన చచ్చిన దినమే మీరు లస్ట్ డే అని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈస్ ఎ క్యాథలిక్ ప్రీస్ట్, లివ్డ్ ఇన్ రోమ్ అండ్ హీ కన్వర్టెడ్ మాస్ నెంబర్ ఆఫ్ పీపుల్ టు క్రిస్టియానిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. గుర్తుపెట్టుకోండి. వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునే అమ్మాయికి అబ్బాయికి ఈ క్వశ్చన్స్. మీరు ఫెస్టివల్స్ కి టెంపుల్ కి వెళ్తారా? మన కల్చర్స్ ఏంటో మీకు తెలుసా? మన ధర్మం గొప్పతనం ఏంటో మీకు తెలుసా? ఇవన్నీ ఏం తెలియదు మాకు. కానా పీనా ఓయో జానా ఆనా రిపీట్, ఇదే పని. అంతేగా. అబ్బాయిలకు ఎలాగో సిగ్గులేదు, అమ్మాయిలు లవ్ అనే పేరుతో లస్ట్ పెంచుకుంటున్నారు. సరే, ఎలాగో వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అదేదో కరెక్ట్ గా దాని రూట్స్ నుంచి సెలబ్రేట్ చేసుకోండి. అట్లీస్ట్ అదైనా కరెక్ట్ గా చేయండి. ఇది చెప్పాలంటే వికారంగా ఉంది, బట్ అదేంటో మీకు కూడా తెలియాలి కదా, కాబట్టి చెప్తున్నా. ఫిబ్రవరి 13 నుండి ఫిబ్రవరి 15 వరకు రోమన్స్ దీన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మగవాళ్ళు కుక్కని ఇంకా గొర్రెని బలి ఇచ్చి వాడి రక్తాన్ని అమ్మాయి బాడీకి అప్లై చేస్తారు. అనిమల్ బాడీ పార్ట్స్ తో అమ్మాయిలను అలంకరిస్తారు. అమ్మాయిలను నగ్నంగా లైన్ లో నిలబెట్టి వాళ్ళ పేర్లను జార్ లో వేస్తారు. అబ్బాయిలు ఎవరి పేరైతే తీస్తారో ఆ అమ్మాయితో వాళ్ళు సుఖపడతారు. ఈ ఫెస్టివల్ అయిపోయే వరకు, అంటే 13, 14, 15 వరకు వాళ్ళు కలిసి ఉంటారు. ఒకవేళ వాళ్ళ రిలేషన్ స్ట్రాంగ్ అనిపిస్తే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు, పెళ్లి చేసుకుంటారు. ఒకవేళ లేదు అంటే వాళ్ళు విడిపోతారు. చూడండి, వ్యాలంటైన్ లస్టీ లవర్స్, ఇది ఇక్కడ లవ్ ఉందా లస్ట్ ఉందా? మీరే చెప్పండి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు దీన్ని లస్ట్ డే అన్నాను? ఇంకా ఆ డే ని సెలబ్రేట్ చేసుకునే మీరు కూడా లస్టీ పార్ట్నర్సే, లవ్ పార్ట్నర్స్ కాదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇవేవి తెలియకుండా రోజ్ డే, చాక్లెట్ డే, లస్ట్ డే, ఇలా చెత్తన రోజంతా అంటిస్తున్నావు. మన దేశ సాంప్రదాయాన్ని కాపాడుతూ కోల్పోయిన మన భారతదేశ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రధాని మోడీ గారు తీవ్ర ప్రయత్నం చేస్తుంటే కొవ్వు పెరిగిన మీలాంటోళ్ళు ఇలాంటి చిల్లర ట్రెడిషన్స్ ని ఫాలో అవుతున్నారు. సిగ్గుండాలి కొంచెమన్నా. మీకు టైం ఉంటే పోయి RSS లో చేరండి, లేదా దేశం గురించి తెలుసుకోండి, సనాతన ధర్మం గురించి పూర్తిగా తెలుసుకోండి. మీకు అప్పుడైనా నేను ఇంతగానం ఎందుకు చెప్తున్నానో అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు ఎప్పుడు ఒకటే చెప్తాడు, ప్రేమకి మోహానికి అర్థం తెలుసుకుంటే అన్ని అర్థం అవుతాయని. అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రేమని అర్థం చేసుకున్నోడికి ప్రతి రోజు ప్రేమ రోజు, ప్రతి నిమిషం ప్రేమ నిమిషమే. మోహం ఉన్నవాడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా కళ్ళతో మాటలతో వాళ్ళ స్ట్రగుల్స్ తో పనుండదు. వాళ్ళకు మీ బాడీ మాత్రమే కావాలి, వాళ్ళకు మీ బాడీ మాత్రమే కావాలి. నేను లవ్ కి లస్ట్ కి అగెనిస్ట్ కాదు, బట్ ఇప్పుడున్న జనరేషన్ లవ్ అనే పేరుతో లస్ట్ చేస్తున్నారు, అది తప్పు. అందుకే అంటున్నా, ఈ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళ మధ్య లస్ట్ తప్ప లవ్ అస్సలే ఉండదని. ఇదంతా విన్నారు కదా, ఇప్పుడు అడుగుతున్నా, చెప్పండి, వాట్ ఈస్ లవ్? లవ్ అంటే ఏంటి చెప్పండి మిస్టర్ నిబ్బా అండ్ మిసెస్ నిబ్బి గారు. వాట్ ఈస్ లవ్? లవ్ గురించి ఏ మతంలో కూడా చెప్పలేదు, బట్ మన సనాతన ధర్మంలో మాత్రం దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లవ్ అంటే ఎంత పవిత్రమైందో అని. ఇవే కాదు, ప్రతి ఒక్కటి సనాతన ధర్మంలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకే అంటున్నా, సనాతన ధర్మం అనేది మానవ జీవితానికి మార్గం అని అందరూ తెలుసుకోవాలి. మీనింగ్లెస్ ట్రెడిషన్స్ మనం ఫాలో అవ్వడం వల్ల దాని వల్ల నో యూస్. సనాతన ధర్మంలో మనం సెలబ్రేట్ చేసుకునే ప్రతి ఒక్క పండుగ వెనుక
కనుక సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ రీజన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వీటిని మనం అర్థం చేసుకోవాలంతే. సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ రీజన్ లేకుండా సనాతన ధర్మంలో ఏ పండుగ జరగదు. ఏదైనా ఉంది అంటే అవి మనం కొత్తగా సృష్టించుకున్న మూఢనమ్మకాలైన సాంప్రదాయాలు అంతే. సెన్స్లెస్ హిందూ యూత్, చిల్లర ట్రెడిషన్స్ అన్ని బంద్ చేయండి. నో యువర్ లైఫ్. యూ కెన్ జాయిన్ ఎనీ ధార్మిక్ సేవ లైక్ RSS, ఆర్ యూ కెన్ ఇమ్మర్స్ ఇన్ ద స్పిరిచువాలిటీ, ఆర్ యూ కెన్ రీడ్ అవర్ లిటరేచర్స్. యూ కెన్ జాయిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ సర్వ్ ఫర్ భారత్ ఎట్ బార్డర్స్ అండ్ ప్రొటెక్ట్ అవర్ కంట్రీస్ ఫ్రమ్ ఎనిమీస్. ఎవడో చెప్పిన లస్టీ ప్రిన్సిపల్ ని పట్టుకొని తిరుగుతావా, లేదా మన ధర్మం చూపించిన పవిత్రమైన దారిని ఎంచుకుంటావా? నీ జ్ఞానానికే వదిలేస్తున్నా. జ్ఞానం ఉన్నోడు ఇంత చెప్పాక మళ్ళీ అటు సైడ్ వెళ్ళడు. అజ్ఞానులు మాత్రమే చూస్తారు. డిసైడ్ యువర్ సెల్ఫ్. అమ్మాయిలు మీకోసం డబ్బులు ఖర్చు పెట్టి ఓయోకు తీసుకెళ్లి బిర్యానీ తినిపించడం కాదు లవ్ అంటే. టెంపుల్ కి తీసుకెళ్లి మీకోసం గాజులు కొనిచ్చేది లవ్ అంటే. ప్లీజ్ అండర్స్టాండ్ స్టేజెస్ ఆఫ్ లవ్. లవ్ గురించి బ్లాగ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. స్టేజ్ X, స్టేజ్ Y, స్టేజ్ Z. సో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు వాట్ ఈస్ లవ్ అని అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటది. సో కెన్ వన్స్ గో త్రూ దాట్ అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ డౌన్. ప్లీజ్ అండర్స్టాండ్ లవ్. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు. ఈ లస్టీ డేలు, లవ్ డేలు సెలబ్రేట్ చేసుకోవడం ఆపేయండి. మన పవిత్రమైన సనాతన సాంప్రదాయాలను అలవాటు చేసుకోండి. ఆ బ్లిస్ ని పొందండి. చేతులు జోడించి కోరికలు కోరుకోవడం కాదు, కళ్ళు మూసుకొని ఆత్మజ్ఞానం పొందండి. ఇదంతా కోపం కాదు, బాధ. అర్థం చేసుకోండి. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీ అందరికి బాగా తెలుసు అనుకుంటా. ఈ వీడియో వాళ్ళకు షేర్ చేసి వాళ్ళకు దీని ప్రత్యేకత ఏంటో తెలిసేలా చేయండి. మళ్ళీ అటువైపు చూడకుండా చేయండి. ఆ మూర్ఖులకు నిజమేంటో తెలిసేలా చేయండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హర హర మహాదేవ, శంభో శంకర. వెల్కమ్ టు మహాశివరాత్రి. चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातु न वा पञ्चकोश न वा पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा